చంద్రబాబు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలి అన్నటువంటిది ఆర్డర్ వేసింది బాబు గారు. ఖచ్చితంగా ఉండాలన్నటువంటిది. ఎందుకని? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిది, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిది, కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఫోటో ఉండాలి. ఇది నిబంధన. దాన్ని కోర్టులు కూడా కొట్టేలా కరెక్ట్ అని చెప్పినాయి. దాని మీద ఈ ఇద్దరు ఫోటోలు ఉండటం అన్నది సహజసిద్ధమైంది. అంటే వాస్తవంగా అంతకుముందు ఎప్పుడు అట్లా డిప్యూటీ సీఎంలకు ఇవ్వలేదు. గతంలో కేఈ కృష్ణమూర్తి, తర్వాత రాజప్ప, చిన్న రాజప్ప ఇద్దరిని చంద్రబాబు టైంలోనే డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. వాళ్ళదేం పెట్టలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొదటి టర్మ్లో 5 డిప్యూటీ సీఎంలు, సెకండ్ టర్మ్లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అలా ఏం పెట్టలేదు, 11 ఫోటోలు పెట్టలేదు. బట్ ఇది కూటమి, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ కష్టం, 21 గెలిచినటువంటి పోరాటం, అసలు జట్టు కట్టడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కారణం పవన్ కళ్యాణ్. ఇటు సామాజిక వర్గ పరంగా కూడా బలమైనటువంటి సపోర్ట్, తగిన గౌరవం కాపులకు ఇచ్చినట్టు అవుతుంది, పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఆ ఫోటోల్ని ఆయన స్వయంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం పెట్టారు. ఈ మధ్య నిశ్శబ్దంగా కొంతమంది తీసేస్తున్నారు కొన్ని చోట్ల అంతా అంటలేదు. అదొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. జనసేన వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి, తెలుగుదేశం వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ తీసేసిన చోట చెప్తున్నటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, దాన్ని ఏమంటారు, కోర్టు ఆదేశించింది అందుకనే. కోర్టు ఏ ఆదేశం ఇవ్వలేదు. జడ శ్రవణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేసింది తీసేయాలని, హైకోర్టు కొట్టేసింది అని. ఆయన ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు దాని మీద. ఒక రాజ్యాంగంలో ప్రకారం పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ లెక్కన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫోటోలు అయ్యే ఇది అనుకుంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా ఎట్లా పెడతారు అన్నట్టు ఆయన వేసిన పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. సో ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఆ కేసులో ఎక్కడా కూడా ఫోటోలు తీసేయమని చెప్పలేదు. మరి ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు? ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి, చాలా చోట్ల తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్.